విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000056466. సార్, ఉపరాష్ట్రపతి ఓట్లపైన డౌట్స్. ఆర్ఎస్ఎస్ వాదిగా ఉంటానన్న సిపి రాధాకృష్ణ సంకేతం. అంటే ఒక 15 ఓట్లు తేడా వచ్చింది కదా. ఇప్పుడు వీళ్ళకి 320, వాళ్ళకి 420 వస్తాయి అనుకున్నారు. 300 వచ్చాయి. 15 ఓట్లు చెల్లకుండా పోయాయి. కొన్ని ఓట్లు అటు పడ్డాయి అని చెప్పి క్రాస్ ఓటింగ్ జరిగింది. మీకు ఇదేమీ విజయం కాదంటే, ఒకటైతే పార్లమెంటరీ పాలిటిక్స్లో 300 ఎంపీ ఓట్లు రావటం అన్నది అది బలమైనటువంటి ప్రభావమే. ప్రతిపక్షం కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉంది. ఇన్ని పార్టీలు కలిసిన ఐక్యంగా ఉందని ఒకటైతే కనిపిస్తుంది. కానీ వీళ్ళల్లో కొన్ని ఓట్లు చెల్లనివి కూడా కావాలనే చెల్లకుండా చేశారని, ఒక 5 మందో 10 మందో అటు ఓట్లు వేశారని కొన్ని కథనాలు ఉన్నాయి. కొంత క్రాస్ ఓటింగ్ జరిగి ఉండాలి. ఒక 10 వరకు జరిగి ఉండవచ్చునేమో. రెండో వైపున చూస్తే ఎవరి నుంచి జరిగాయి అని ఎన్డీ కూటమిలో ఉదాహరణకు మమతా బెనర్జీ, ఆమెకు సంబంధించిన అభిషేక్ బెనర్జీ టీఎంసీ ఎంపీ, ఆయనైతే తీవ్రమైన ఆరోపణ చేశాడు. ఒక్కొక్క ఓటుకు 15 నుంచి 20 కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేసిందని చెప్పి నాకు సమాచారం ఉంది. ఇంత భారీ ఎత్తున ఎంపీలనే చేసి ఈ ఎన్నికలను ఇలా చేయాలనటం ఏమాత్రం సమంజసం కాదు అనే తీవ్ర స్థాయిలో నిజంగా ఒక ఎంపీకి 15 నుంచి 20 కోట్లు ఇవ్వడం అనేది జరిగి ఉంటే, మామూలు కింద స్థాయిలో ఓట్లు అట్లా కొనుగోలు అలా ఉంచి. ఇంకా రెండో విషయం, ఎవరు క్రాస్ ఓటింగ్ చేస్తుంటారంటే ఆప్ పేరు ఒకటి టీఎంసీ వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. ఆప్ ఎమ్మెల్యే ఒక ఆవిడ, ఎంపీ ఒక ఆమెకైతే బీజేపీతో కొంత సాఫ్ట్గా ఉన్నారు. గతంలో వాళ్ళ పార్టీ మీద కూడా ఆమె కొంచెం తిరుగుబాటు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఆమె అలాంటి వాళ్ళు చేస్తుండొచ్చు. కానీ ఇంకా ఎన్సీపీ వాళ్ళు కూడా చేశారు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అని చెప్తే, ఆ పార్టీ నాయకురాలు పవార్ కూతురు సుప్రియా పూలే, ఆమె లేదు కావాలంటే మీరు విచారించండి ఈ పద్ధతిలో అంటున్నారు. ఈ లోపల మనీష్ తివారీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన ఒక సమగ్రంగా ప్రకటన చేసేది చాలా తీవ్రమైన విషయం, ఎవరు క్రాస్ ఓటింగ్ చేశారో తేల్చాలని. దీనికి ఇంకా అదనంగా విలువ ఎక్కడ వస్తుందంటే, బీహార్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కూడా జరుగుతుంది కాబట్టి ఎవరు నిలబడ్డారు ఎవరు నిలబడలేదని ఇది అటువైపున దర్యాప్తు జరపండి దీని మీద అని. అయితే రాహుల్ గాంధీ అయితే నిన్న తన నియోజకవర్గం అమేథీ రాయ్బరేలీ అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఒక మాట చెప్పాడు, ఇప్పటివరకు మామూలు వాళ్ళ ఓట్ చోరీ అంటున్నాం మేము, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా ఓట్ చోరీ చేశారు వాళ్ళు. సో దేశంలో ఎన్నికల వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది, ఈ పద్ధతిలో ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్ళు మటుకు మీరు ఓడిపోయి కూడా ఇంకా ఏదో సాగతిస్తున్నారు, మీ ఓట్లే మీరు తెచ్చుకోలేకపోయారు, ఈ పద్ధతిలో వాళ్ళు అంటున్నారు. అంటే మొత్తం నేను చెప్పేది పోస్ట్ ఎలక్షన్ కూడా వైస్ ప్రెసిడెంట్ వ్యవహారం అనేది కొనసాగుతుంది. ఈ లోపల కొత్తగా ఎన్నికైనటువంటి సిపి రాధాకృష్ణన్ నేను పూర్తి జాతీయవాదిగా ఉంటానని చెప్పాడు. జాతీయవాది అంటే మీరు దానికి అర్థం రాజకీయ నిఘంటువులో జాతీయవాద రాజకీయాలంటే దానికి అర్థం ఖచ్చితంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ తరహానే కదా. వాళ్ళు కల్చరల్ నేషనలిజం ఏదో రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. అంటే ధంకర్ కూడా బీజేపీకి అనుకూలుడైనప్పటికీ కొన్ని విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరించి తలనొప్పి తెచ్చాడు. ఇప్పుడు 100% ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలానికి అనుగుణంగా ఉండే వ్యక్తి రావాలని ఈయన సిపి రాధాకృష్ణన్ 16వ ఏట నుంచి ఉన్నవాడిని తీసుకొచ్చారు. ఆయన కూడా దానికి తగినట్టే నేను పూర్తిగా జాతీయవాద దృక్పథంతో పనిచేస్తే, ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం పనిచేయడం జాతీయవాదం, ఏది జాతీయవాదం రకరకాల రాజ్యాంగానికి లోబడి ఉండాలి, పైగా రాజ్యసభకు కూడా ఆయన అధ్యక్షత వహించాలి కదా. అందువల్ల వాళ్ళ ప్రయోజనం నెరవేరింది అనుకోవచ్చు. ఈ సమయంలోనే ఇంకొక ముక్క కూడా మనం జోడించవచ్చు. ఈరోజు పత్రికలు మీరు చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ జన్మదినం అని చెప్పి అన్ని పత్రికల్లో వ్యాసాలు రాశారు. అంటే ప్రధాని వ్యాసం రాసి పంపడమే ఒక ప్రత్యేకమైతే, అది కూడా మోహన్ భగవత్ క్విడ్ ప్రోకో లాగా ఉంది. కొద్ది రోజుల కిందటేమో 75 ఏళ్ళకి దిగిపోతారన్నారు. అది అయిన తర్వాత 75 ఏళ్ళకి దిగిపోవాలని నేనేం చెప్పలేదు, నేను కూడా దిగిపోతానని నేను చెప్పలేదని ఆయన అన్నారు. సో ఇక్కడ మోహన్ భగవత్ దీంట్లో ఎంతగా అంటే నాకు తెలిసి పాత నాయకులు గతంలో లేని వాళ్ళని అంటారు, కానీ ఇప్పుడు ఇంకా నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక నాయకుడిని ఆ స్థాయిలో దేశ ప్రధానమంత్రి అధికారికంగా అంత తీవ్రంగా అంటే ఉధృతంగా ప్రశంసలు కురిపించడం అంటే ఏ స్థాయిలో
నిర్దేశకత్వం జరుగుతుందో దీన్ని ఎవరో అన్వయించారు. ఈ మధ్య 29లో కూడా మోదీయే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని ఎవరో ప్రకటించారు. 29లోనే కాదు, మోహన్ భగవత్ చెప్పిన ప్రకారం 34లో కూడా ఉండొచ్చు అని. 75 ఏళ్ళకేం లేదు కాబట్టి అమిత్ షాకి అప్పటికి ఎన్నేళ్ళు వస్తాయి, ఇది ఎక్కడేసి 29లో కూడా మోదీయే ఉంటే 34లో అమిత్ షా ఉండొచ్చు. అమిత్ షాకి అప్పటికి 70 ఏళ్ళు దాటినా ఏం అభ్యంతరం లేదని మోహన్ భగవత్ సంకేతాలు ఇచ్చారు అని. కానీ ఇదైతే చాలా తీవ్ర స్థాయిలోనే జరుగుతుంది. మోదీ బహిరంగంగానే విధేయతనండి, అవగాహన నుండి, ఆమోదం అనేది ప్రకటించారని ఈరోజు మనకు మీడియా చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో సిపి రాధాకృష్ణన్ వచ్చి నేను పక్కా జాతీయవాదిగా ఉంటానని చెప్పడం ద్వారా ఆయన తర్వాత రాష్ట్రపతిని చేయడానికి కూడా ఇంకా వాళ్ళకేమీ పెద్ద అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన రాజకీయ మలుపులు దాగి ఉన్నాయని మటుకు మనం అనుకోవాల్సి వస్తుంది. పైగా భవిష్యత్తులో జమిలి ఎన్నికలైనా ఇంకా చాలా దేశం పేరు మార్చడమైనా చాలా విషయాల్లో రాష్ట్రపతి పాత్ర కూడా కీలకమవుతుంది. ఏమాత్రం ప్రశ్నించని ఆమోదించే ఒక రాష్ట్రపతి ఉంటేనే కేంద్రం ఆలోచనలు నెరవేరుతాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000564666.